దానియేలు 11వ అధ్యాయము 32వ వచనము. డానియల్ చాప్టర్ నంబర్ 11 వర్స్ నంబర్ 32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. గొప్ప కార్యములు చేసేదరు. ఎవరు చేస్తారంట గొప్ప కార్యాలు? ప్రభుని తెలుసుకున్నవారు. బట్ ద పీపుల్ హూ నో దేర్ గాడ్ షెల్ బీ స్ట్రాంగ్ అండ్ క్యారీ అవుట్ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ అని చెప్పేసి రాయబడి ఉంది. మీరు మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చేయగలగాలంటే మీ దేవుడు ఎంత పెద్ద వ్యక్తియో మీరు తెలిసి ఉండాలి. హల్లెలూయా. మీ ప్రభు ఎంత పెద్ద వ్యక్తి అని మీరు తెలుసుకున్నప్పుడు మీరేం చేయగలుగుతారు తెలుసా? గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చేయగలరు. ఆమేన్. మోషే కూడా తెలుసుకున్నాడు, ఈ ప్రభు ఏం చేయగలడు అని ఆయన తెలుసుకున్నాడు. ఆ 10 తెగులు కూడా ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చిందో మీకు తెలుసా? ఇట్ వాస్ నాట్ టు టార్చర్ ఓన్లీ ఫరోని టార్చర్ పెట్టడానికి కొరకు మాత్రం ఆ 10 తెగులు కాదండి. ఆ 10 తెగులు దేనికి తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు నేర్చుకోవటానికి. ఏం నేర్చుకోవటానికి? ఈ ప్రభు ఏది నీళ్లను రక్తంగా చేయగలడు. ఈ ప్రభు క్రాప్స్ అన్నిటిని కూడా ఆయన నాశనం చేయగలడు. ఆయన ఏం చేయగలడు? వర్షంలో కూడా ఐస్ గడ్డలు క్రియేట్ చేసి అలాంటి వర్షం ఆయన కురిపించగలడు. ఆయన ఏం చేయగలడు? ప్రాణాన్ని ఇవ్వగలడు, ప్రాణాన్ని తీయగలడు. ఆయన ఏం చేయగలడు? ఆయనను నమ్మిన వారిని ఆయన రక్షించగలడు అని చెప్పేసి అన్నిటినీ కూడా ఇజ్రాయేల్ ప్రజలు వారు ఏం చేసుకున్నారు తెలుసా? ఆ 10 తెగుల్లో కూడా వారు నేర్చుకున్నారు. ప్రభు ఈరోజు మన దగ్గర కూడా ఆయన ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? మన ప్రభు ఎవరు అని మనం తెలుసుకున్నప్పుడు మనము బలము మనం పొందుకోగలుగుతామంట. హల్లెలూయా. మనము బలము పొందుకోగలుగుతామంట. అందుకే మనం బైబిల్లో అన్నిటినీ మనం చూడగలవచ్చండి. ఇంకో చూడండి, అందరికన్నా ధనము కలిగిన సొలొమోన్ని కూడా ప్రభు పోషించాడు. ఏం లేకుండా వెళ్ళిన ఎలైజాని కూడా ప్రభు ఎలా పోషించాడంటే కాకులు తీసుకొచ్చి ఆయనకు భోజనం ఇచ్చేలా ప్రభు అన్నిటినీ కూడా ఆయన సిద్ధపరిచాడు. విధవరాలతో కూడా ఆయన పోషించగలడని చెప్పేసి ఆయన నేర్పించాడు కదా. అంటే ఏం లేని ఒక మనిషిని, గొర్రెలను కాయిచున్న ఒక వ్యక్తిని ఆయన పై స్థితికి ఆయన తీసుకెళ్ళగలడు అని కూడా ప్రభు మనకు నేర్పించాడు. సో దీంట్లో మనం ఒకటి నేర్చుకోవచ్చు. ఏం తెలుసా? మీరు జాబ్ కొరకు మీరు ట్రై చేస్తున్నారంటే మీరు ఎలాంటి జాబ్ మీరు ట్రై చేయాలి తెలుసా? మామూలు జాబ్ మీరు ట్రై చేయకూడదు. ఉన్న దాంట్లో పై దాన్ని వెళ్ళి ట్రై చేయండి. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది మీరు బిజినెస్లో మీరు దిగుతున్నారు? మామూలుగా బిజినెస్ చేయాలని ఆశించకండి. ప్రభువా నీ చూపు ఎంత పెద్దదో అంత పెద్దగా నా బిజినెస్ని దీవించు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా డాక్టర్స్ ఏం చెప్తున్నారో అది కాదు, కానీ నువ్వు సిలువలో ఇచ్చిన రిపోర్ట్ ద్వారా నాకు పూర్తి స్వస్థతను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దాన్ని నేను నమ్ముతున్నాను. సో మనం ఏం చేయాలంటే ఈ రోజు నుంచి ప్రభు మనకేం తెలియజేస్తున్నాడంటే మనం శక్తి ఎక్కడి నుంచి మనం పొందుకోగలుగుతామంటే మన ప్రభు ఎంత పెద్దవాడు అని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. అంటే అందుకే యేసు ప్రభు వచ్చినప్పుడు అందరూ కూడా వ్యత్యాసంగా వారు యాక్ట్ చేశారు. ఎందుకు వ్యత్యాసంగా వారు యాక్ట్ చేస్తారంటే ఈ వ్యక్తి ఏంది, అసలే చూపు లేని వ్యక్తికి ఎలా చూపిస్తున్నాడు, అసలే నడవలేని వారందరూ ఎలా నడుస్తున్నారు, ఎన్నో రోజులుగా అపవాది క్రియలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఎలా స్వస్థత వారు పొందుతున్నారు. వీటన్నిటినీ కూడా వారు చూసి అక్కడున్న సద్దుకేయులు పరిసయ్యులు వారందరికీ కూడా అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఇవంతా కూడా వ్యత్యాసముగా ఉంది, ఇవంతా కూడా వ్యత్యాసముగా ఉందని చెప్పేసి అందరూ కూడా వారు అనుకున్నారు. కానీ
ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏం ప్రూవ్ చేశాడు తెలుసా? హీ ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ అ హీలింగ్ గాడ్. ఆయన స్వస్థపరచగలడు. ఆయన ఒక మనిషి వారి యొక్క జీవితాన్ని తిరిగి కట్టగలడు. చచ్చిపోయిన వారి యొక్క స్థితి అన్నిటిని కూడా ఆయన మార్చగలడు. ఇవంతా కూడా వారు నేర్చుకున్నారు. కీర్తనలో 46వ అధ్యాయము 10వ వచనం, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. నేనే దేవుడని తెలుసుకొనుడి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. మన పరిస్థితులు అన్నిట్లో కూడా మనం ఏం గమనించాలి తెలుసా? మన ప్రభు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు. ఎంతమంది నా పాట విడువడో విన్నారు? ఎస్, ఆ పాట ఎప్పుడు రాయబడిందంటే, మేము 2015లో మా బిజినెస్లో ఎన్నో కోట్ల రూపాయలు మేము లాస్లో వెళ్ళి మా ఫ్యాక్టరీ అంతా కూడా క్లోజ్ అయ్యి, అంటే మా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవంతా కూడా క్లోజ్ అయ్యి, మరి చాలా ఘోరమైన పరిస్థితుల్లో మా బిజినెస్ వెళ్ళిపోయిందన్నమాట. 2014-2015 ఆ టైంలో. సో 2015లో మేము ఉన్నప్పుడు నేను ఒకరోజు నేనేం చేశానంటే, మా డాడీ ఫ్యాక్టరీకి నేను వెళ్ళాను. సో మా ఫ్యాక్టరీ ఎలా ఉంటుందంటే, ఒక 2 acresలో ఒక పెద్ద క్యాంపస్లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో నేనేం చేసేదంటే, ఆ బిల్డింగ్లో పైన కింద మొత్తం గ్రౌండ్ మొత్తం కూడా నేను నడిచేది. అప్పుడు నడుస్తున్నప్పుడు ఒకరోజు టక్కని ప్రభు నాతో మాట్లాడటం ఆయన ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడంటే, శామ్, ఈ భూమిలో ఏం లేనప్పుడు ఇంత బిల్డింగ్స్ ఇచ్చింది నేనే అని ప్రభు నాకు ఫస్ట్ గుర్తించాడు. సెకండ్, ప్రభు నాకేం గుర్తించాడు తెలుసా? ఏం లేని స్థితి నుంచి మీ డాడీని ఇంత దూరం తీసుకొచ్చా. ఇంకా నీ జీవితం అంతా కూడా మీ డాడీని కానీ మీ మమ్మీని కానీ నిన్ను కానీ నడిపించబోయేది నేనే అని ప్రభు గుర్తు చేశాడు. హల్లెలూయా. సో ఆ 2015లో మరి అప్పుడే ఆల్బమ్స్ అంతా నేను రాయటం ప్రారంభించాను, పాటలంతా కూడా రాయటం ప్రారంభించాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక పాట పాడాం కదా, కృపా కృపా గ్రేస్ గ్రేస్ అనే పాట మనం పాడాం. సో ఆ పాటను మా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నేను తీసుకెళ్ళిన వెంటనే ఆయన మరి అప్పటి నుంచి నాకు హెల్ప్ చేయడం ఆయన ప్రారంభించాడు. ఫస్ట్ ఒక పాట రిలీజ్ చేశాను. సెకండ్, ఈ విడువడు అనే ఈ పాట ప్రభు నాకు గుర్తు చేశాడు అనమాట. ఏమని గుర్తు చేశాడంటే, ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా కూడా, అన్ని కష్టాల్లో నష్టాల్లో కూడా నేను మిమ్మల్ని నడిపించగలుగుతాను. హల్లెలూయా. ఆ పాట అలాగే అది క్రియేట్ అయ్యింది అన్నమాట. అంటే అసలే తెలుగు రాదు నాకు, ఇప్పుడన్నా తెలుగులో మాట్లాడుతున్నాను, కానీ 2015 అంతా నేను మీకు కొత్త తెలుగు నేర్పిస్తాను అనమాట. అప్పుడు మీరు నాతో తెలుగు మాట్లాడితే. కానీ ఏమైందంటే, ఆ పాట రాయటానికి ప్రభు నాకు కృపణిచ్చాడు. అంటే 2015 లాస్ట్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో తిరిగి మేము బిజినెస్ ప్రారంభించాము. తిరిగి ఇప్పుడు ఒక 100 పైన ప్రజలు మా కింద వర్క్ చేస్తున్నారు. హల్లెలూయా. 100-150 పైన ప్రజలు పనిచేస్తున్నారు. ముందున్న టెక్నాలజీ కన్నా ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ మిషనరీస్ అంతా కూడా ప్రభు మాకు ఇచ్చాడు. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియచేస్తున్నానంటే, మనము మన కష్టంలో మనం వెళ్ళేటప్పుడు అంతా కూడా మనం దేన్ని చూడాలి తెలుసా? మన పాస్ట్ మనం చూడాలి. అంటే మన గతాన్ని మనం చూడాలి. చూస్తుండగా మనకేమవుతుందంటే, మనకు బలము మనకు పెరుగుతుంది. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.